ఈ కథ మొదలవుతుంది. మరి వారిని చెప్పడంతో ఆహ్వానించాలి. సైలెన్స్ అండి, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్, సైలెన్స్ అండి. భారతదేశంలో ఉన్నాము. అందరూ మనకి కనిపిస్తారు. అద్భుతాలు తెలుగు పుణ్యమా అన్ని నేను పుస్తకాల్లో చదివిన విత్తలన్నీ జరిగిపోతున్నాయి. ఈ పాఠకాన్ని పిల్లలు కొద్దిగా ఆడుతున్నారు. తల్లులు మాటలో తేలుతున్నారు. ఇప్పుడు ఎవరో తెలుగుకి ప్రస్తుత కథలు తెచ్చారు. ఇంటి ఏం జరిగిందో
వృక్ష జంతు జాతుల్ని సంరక్షించుకోవడం ఎంత ముఖ్యమో మన భాషని రక్షించుకోవడం నాకు అర్థమైంది. చాలా బాగా చెప్పారు. అయితే ఈ తరంలో తెలుగు కోసం తాపత్రయపడ్డ వాళ్ళైనా ఎందుకు లేరు? తెలుగుని ప్రేమించేవారు ఈ తరంలో లేకపోలేదు. ఈ ఊరు కాలిఫోర్నియాలోనే అలాంటి కాలని చూద్దాం పదండి. అప్పట్లో కాలిఫోర్నియా ఎంత బాగుందో మనం ఎక్కడికి వచ్చాము, ఇక్కడేమీ జరిగిపోతుంది. ఈ వంటి పిల్లలకి తెలుగు నేర్పించే పాఠశాల మనమని అమెరికాలోని పిల్లలు తెలుగు మర్చిపోకూడదన్న తపనతో స్థాపించారు. ఇక్కడ వారి సాంస్కృతికోత్సవం జరుగుతుంది. చాలా బాగుంది. ఇంతమంది మన భాష గురించి ఆలోచన. అవును, అంకిత భావం కలిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్న పిల్లలకి శ్రద్ధ అదే కలుగుతుంది. మన భాష సంస్కృతి ఉద్ధరింపబడుతుంది. సరే, ఇంకా మీ కాలానికి వెళ్దామా? వద్దు వద్దు, ఇప్పుడే తెలుగు మర్చిపోయేటట్టు చేసి మమ్మల్ని ఇక్కడ కొన్నాళ్ళు ఉండని తల్లి. అవును, నేను మన బడిలో తెలుగు చేరి చక్కగా నేర్చుకున్నాక వెనక్కి వస్తాను.